తప్పుడు పథకం ఆ యొక్క ఫ్రీ బస్ అనేది మహిళల మధ్యలో గొడవ పెడుతుంది, చిచ్చు పెడుతుంది, గొడవలు పడుతుంది అనే ఒక పెద్ద ఎత్తున ఆరోపణ వినిపిస్తోంది. ఇప్పుడు అది పొలిటికల్గా వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. అంటే ఒక్కదాంతో ఒక చిన్న స్కీమ్ తోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగమైన అవనిలో సగభాగమైన ఆడబిడ్డల యొక్క మనసు మెచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని దాన్ని తట్టుకోలేక వాళ్ళు చేసేటువంటి ఆరోపణలే తప్ప మీరు నిజంగా ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. జెన్యున్గా ఒక పేదరికంలో ఉన్న ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. ఒక చిన్న బిజినెస్, ఒక గాజులు అమ్ముకునే ఆడబిడ్డని అడగండి. ఆ గాజుల బుట్ట అందులో పెట్టుకుంటే ఆమె గాజులకి ట్రాన్స్పోర్ట్ లేదు, ఎక్కడైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. అదే ట్రాన్స్పోర్ట్ ఉంటే ఏమవుతుంది, ఆమె ఇంటి పక్కనే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇది ఢిల్లీలో ఆ రోజు ఈ స్కీమ్ యాక్చువల్గా ఢిల్లీలో ఉన్నటువంటి స్కీము. నేను ఆ రోజు ఢిల్లీలో ఉండి నేను చేసి చెప్పాను. నేను ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు ఉన్నప్పుడు కూడా నేను వీళ్ళకి చేశాను. బట్ వాళ్ళు కూడా ఎక్కడేం పట్టించుకోలేదు. నేను రేవంత్ అన్న ఒకటి మహిళ బెల్ట్ షాప్ల రద్దుకు సంబంధించి ఒక కార్యక్రమం పెట్టినప్పుడు నేను ఆ కార్యక్రమంలో కూడా నేను మాట్లాడిన అక్కడ ఉన్నట్టు మహిళలకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అన్నది. సో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో మంచి ఎక్కడున్నా కానీ మనం తీసుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మనము ప్రతిపక్షమా, పాలకపక్షమా లేదా ప్రజాపక్షమా? నువ్వు ప్రజాపక్షం అయితే స్వీకరించు, నువ్వు ప్రజాపక్షం కాదు కాబట్టి నువ్వు వ్యతిరేకిస్తున్నావు. నీకు అధికారమే తప్ప కేసీఆర్కి 24 గంటలు, కేటీఆర్కి, హరీష్ రావుకి, కవితకి వీళ్ళకి 24 గంటలు అధికారము తప్ప వాళ్ళకి ఇంకొక ఆలోచన ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఎలక్షన్ అయిపోతే తిరిగి మళ్ళీ ఎలా గెలవాలన్నటువంటి ప్రణాళికలోనే ఉండేవాళ్ళు తప్ప నిజంగా ఈ ప్రజలకి ఏం కావాలని వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు ఆలోచించుంటే వాళ్ళు ప్రజల్ని ఇంత దూరం పెట్టుండే వాళ్ళు కాదు. వాళ్ళ అహంకారమే ఇవాళ వాళ్ళని ఓడగొట్టింది. ఇవాళ కాంగ్రెస్ అనేది అహంకారంతో లేదు. అహంకారం ఎప్పుడు ఉంటుంది, నువ్వు ప్రజల్ని పట్టించుకోకపోయినప్పుడు నీకు అహంకారం అనేది బయటపడుతుంది. నిజంగానే వాళ్ళు కూడా అలా చేశారనుకోండి, తప్పకుండా ప్రజలు మళ్ళీ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. బట్ ఇప్పుడు మనము ఈరోజు యాజ్ అండ్ టుడే ఇప్పుడు చూసినంత వరకు అయితే చాలా హ్యాపీగా, కంఫర్ట్గా పాలన కొనసాగుతుంది. మీరు గమనించినట్లయితే ఒకప్పుడు మన సిఎస్ చీఫ్ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇస్తే అది బయటకు వచ్చేది కాదు. ఇవాళ చీఫ్ సెక్రటరీ చేసే రివ్యూలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ ఐఏఎస్లు చేసేటువంటి బయటకు వస్తున్నాయి. ఒక నార్మల్ ఒక మంత్రివర్గంలో జరిగేటువంటి కూడా వాళ్ళ స్టేట్మెంట్ స్వేచ్ఛగా బయటకు వస్తున్నాయి. అంటే ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేస్తుండు, మంత్రుల పని మంత్రులు చేస్తారు, యంత్రాంగం పని ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు పాలన ప్రాపర్గా జరుగుతుంది. ఇక్కడ పవర్ అన్నది అంతటా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. గత ప్రభుత్వంలో ఏమున్నది, పవర్ అన్నది సెంట్రలైజ్ అయిపోయింది. ఆ సెంట్రలైజ్ అవడం వల్ల ఎవరికి ఏం చేయాలో, ఎవరికైనా 24 గంటలే కదా సమయం, నువ్వు 24 గంటల కన్నా ఎక్కువైతే ఆలోచించలేవు కదా. అన్ని నువ్వే ఆలోచించి అన్ని నువ్వే చేయాలంటే చేయలేవు కదా. కాబట్టి ఇదంతా అందుకోసమే కదా మనకంతా ఒక డెమోక్రటిక్గా మనకు రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా ఒక పాలన ఉంటుంది, ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒక యంత్రాంగం ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేయండి అని కదా. ఈ గ్యారంటీల గురించి, వీళ్ళు చెప్పే హామీల గురించి ప్రతిపక్షంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటల గురించి మాట్లాడుకుందాం. కానీ ఒక విషయంలో క్లారిటీ కావాలి మీ నుంచి, మీరైతే కరెక్ట్గా చెప్పగలరు. ఎందుకని అంటున్నా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి మనం కలుస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపా, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతనా? రెండు బేరీస్ వేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కానీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ మీద వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో చాలా సీరియస్గా అగ్రెసివ్గా చేసి ఉంటుందైతే ఇంకా ముందే అధికారం వచ్చి ఉండేది. సో కొంత అది కొరబడింది. తర్వాత పీసీసీ మారిన తర్వాత చాలా అగ్రెసివ్గా పనిచేశారు, గట్టిగా పనిచేశారు, గ్రౌండ్లో తిరిగారు. బట్ ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఇక్కడ ఉండింది. సో ఎప్పుడైతే బీజేపీ డౌన్ఫాల్ మొదలయ్యిందో అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ గ్రాఫ్ మళ్ళీ అప్ అయిపోయింది. ఎందుకు అప్ అయిందంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తను నిత్యము కేసీఆర్కి తన అడుగులకి మడుగులేస్తూ వస్తున్నాడు డే 1 నుంచి ఇప్పటి వరకు. వాళ్ళు ఎక్కడ రియలైజ్ కాలేదు కాబట్టి ప్రజలు దాన్ని గమనించారు. కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తారు. సో ఇక్కడ కేసీఆర్ని దించాలి, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మాకు అక్కర్లేదని ప్రజలు అనుకున్నారు. కేటీఆర్ నిన్న మొన్న చూశాను, మన ఆయననే ఇంకా ముఖ్యమంత్రి అయితే బాగుండని ప్రజలు అనుకుంటుండ. పాపం ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆయన అనుకుంటుండు కదా. కాబట్టి ఆయన మనసులోని మాట నా రకంగా చెప్తున్నాడు. అది పాపము ఆయన కలగా మేము అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం, అభివృద్ధి కాకుండా ఓట్ల మీద దృష్టి పెట్టి ఎన్నికల మీద దృష్టి పెడితే మేము మరోసారి గెలిచే వాళ్ళమని చెప్తున్నారు. అది ఉల్టా స్టేట్మెంట్, అది సూట్ కాదు అన్నకు. ఎందుకంటే రామన్న ఇంతసేపు 24 గంటలు కనీసం ఎన్నడన్నా ఒక్కనాడు రామన్న ప్రజలను కలిసిండా? నాలాంటిది నేను ట్విట్టర్లో నా పోస్టులు మీరు చూడండి, ఒక్క పోస్ట్ కాడి నుంచి రెస్పాన్స్ లేదు రామన్న దగ్గర నుంచి. మరి నువ్వు మంత్రివే కదా, షాడో ముఖ్యమంత్రివి కదా, మరి ఎందుకు స్పందించలే? ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో కూసబెట్టగానే నీ ఫ్రెండ్ యాదికి వచ్చిండు, అదేంటి ఓల్డ్ సిటీ యాదికి వస్తుంది. ఇంకా ఎక్కడికన్నా పోవాలంటే మనకు చిన్న ఇష్యూ అయింది నాగర్ కర్నూలులో. ఆ చిన్న ఒక బీజేపీ కార్యకర్తని ఎవరో ఏదో అయిన ఇన్సిడెంట్లో అక్కడికి వెళ్ళి స్పందించావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే?
సర్పంచ్లకు సంబంధించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సర్పంచ్లకు గొంతునవుతా గొంతునవుతా అని. అంటే నీ చేతిలో కలముండి సంతకం పెడితే పైసలు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు ఆ రోజు దాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనారు. దాదాపు 50 మంది సర్పంచుల ప్రాణాలు కోల్పోయినారు. ఆ సర్పంచుల కుటుంబాలను ఆదుకున్నావా? గంతెందుకు, నీ సిరిసిల్లలో జరిగింది కదా ఇన్సిడెంట్, మరి వాళ్ళ గురించి ఆలోచించినవా? ఇంకేదో పవర్ లూమ్కి సంబంధించినటువంటి అది పాలిస్టర్ ఫ్యాక్టరీకి సంబంధించి దానికి స్టేట్మెంటు 10 సంవత్సరాలు మేము నేతలను కాపాడినాం, ఇప్పుడే ఇట్లా అయిపోయింది అంటే మరి 40 సంవత్సరాలను మొత్తం అంతా కింద మీద అయిపోయిందా? నువ్వే కదా కంటిన్యూటీలో ఉన్నది. అంటే పాలిస్టర్ది వెనక ఆ కంపెనీ మూత పడిపోతుంది అనడానికి కారణం